వెల్కమ్ టు ఈసీ పేజెస్. ఈరోజు టాపిక్ యావరేజ్ ఆర్ మీన్ వాల్యూస్. సో యావరేజ్ ఆర్ మీన్ వాల్యూ అనేది ఏంటంటే యావరేజ్ వాల్యూ ఆఫ్ ఏసీ ఈజ్ యావరేజ్ ఓవర్ వన్ కంప్లీట్ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు 0. వన్ కంప్లీట్ సైకిల్ అంటే ఇక్కడ మనము ఒక కంప్లీట్ సైకిల్ని ఇలాగా తీసుకుందామండి. సో ఇది ఒక కంప్లీట్ సైకిల్ అయినట్టయితే ఈ కంప్లీట్ సైకిల్లో మనం యావరేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే 0 అయిపోతుంది, ఈక్వల్ టు 0 అయిపోతుంది అనమాట. ఎందుకు అట్లాగా అంటే ఇక్కడ మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్స్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ ఉంటాయి కాబట్టి పాజిటివ్ నెగిటివ్ అనేది 0 అయిపోతుంది. యావరేజ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే 0 అయిపోతుంది కాబట్టి మనం ఓన్లీ హాఫ్ సైకిల్కి మాత్రమే యావరేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సో మనకి బాగా తెలిసిన ఫార్ములా ఏంటి? కరెంట్, ఆల్టర్నేటివ్ కరెంట్ ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ సైన్ ఒమేగా టీ అనమాట. విత్ రెస్పెక్ట్ ఇది మనం ఏంటంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటున్నాము. I0 అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ ది సైన్ వేవ్ అని చెప్తున్నాం అనమాట. ఓకే, సో I అనేది ఏంటంటే ఇన్స్టంటానియస్ వాల్యూ. ఇక్కడ ఈ సైకిల్లో మనం ఎక్కడైనా సరే మనం I వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఈ ఫార్ములాని, ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనము ఈ వాల్యూ 0 అనుకోండి. ఇటు యాంగులర్ ఫ్రీక్వెన్సీ అండ్ వై యాక్సెస్ మీద మనం ఇదర్ వోల్టేజ్ ఆర్ కరెంట్ని మెన్షన్ చేస్తున్నాము. ఓకే, సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ కాబట్టి ఇది I0గా ట్రీట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 0 తీసుకున్నట్లయితే ఈ వాల్యూని మనం T/2 అండ్ ఇక్కడ మనం Tగా కన్సిడర్ చేసుకుందాం ఈ పాయింట్స్ని. ఓకే, సో మనకి I యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో I యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తున్నారు, ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ వరకు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. హాఫ్ సైకిల్ కాబట్టి 0 నుంచి T/2 వరకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 0 to T/2. సో ఇక్కడ మనం 0 to T/2 I sin dt విత్ రెస్పెక్ట్ టు dt తోటి చేస్తున్నాం అనమాట. ఓకే, విత్ రెస్పెక్ట్ టు టైం పీరియడ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇంటిగ్రల్ 0 to T/2 ఇంటూ dt వస్తుంది. ఓన్లీ హాఫ్ సైకిల్ మాత్రమే కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 వస్తుంది. క్వాంటిటీ 1 కదా మనం తీసుకుంటుంది. మీకు తెలుసు కదా యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఇక్కడ క్వాంటిటీ ఎంత? ఓన్లీ 1 క్వాంటిటీనే తీసుకుంటున్నాం అనమాట. సో అది ప్లస్ ఇక్కడ క్వాంటిటీస్, నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ 1, ఇక్కడ యావరేజ్ కూడా మనం తీసుకునేది 1 కాబట్టి ఇలాగా కన్సిడర్ చేస్తున్నాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to T/2 I అంటే ఫార్ములా I0 ఇంటూ సైన్ ఒమేగా టీ ఇంటూ dt వస్తుంది. బై ఇక్కడ ఇంటిగ్రల్ ఓన్లీ 1 కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది? టీ విత్ రెస్పెక్ట్ అంటే టీ టైమ్స్ కాబట్టి టీ వస్తుంది అనమాట. దీనికి లిమిట్స్ 0 to T/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు I0 కాన్స్టెంట్ కాబట్టి I0ని బయట రాసేస్తున్నాను. అండ్ ఇంటిగ్రల్ 0 to T/2 ఇంటూ సైన్ ఒమేగా టీ ఇంటూ dtగా రాస్తున్నాము. అండ్ ఇక్కడ మనము లిమిట్స్ ఎంత? 0 నుంచి T/2 అంటే ఇక్కడ మనకి అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి ఇక్కడ T/2 మైనస్ లోయర్ లిమిట్ 0 వస్తుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ ఇక్కడ ఇంటిగ్రల్ సైన్ ఒమేగా టీ అంటే ఎంత వస్తుంది? ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఎంత వస్తుంది? మైనస్ కాస్ ఒమేగా టీ బై ఇక్కడ ఓన్లీ టీతోనే చేస్తున్నాం బట్ ఇక్కడ టీ కోఫిషియంట్ ఒమేగా కూడా ఉంది కాబట్టి ఒమేగాని ఇక్కడ నోట్ చేసుకుంటున్నాం అనమాట. లిమిట్స్ 0 నుంచి T/2 వరకు నోట్ చేసుకున్నాం. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు I0 బై ఒమేగా ఇంటూ, సో ఇక్కడ మళ్ళీ మనం T/2 రాసుకోలేదు. సో ఈ T/2ని ఇటు బయటికి ఇక్కడ రాసేస్తున్నాను. సో 2 ఇక్కడ టీ వస్తుంది. ఓకే, ఇక్కడ లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కాస్ ఒమేగా టీ అప్పర్ లిమిట్ అంతా ఒమేగా టీ ప్లస్ ఒమేగా ఇంటూ టీ ప్లేస్లో కదా మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది T/2. ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ కాస్ ఒమేగా ఆఫ్ 0 అవుతుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు 2I0 బై టీ ఇంటూ ఒమేగా అంటే మనకు తెలుసు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/2
టీ అనమాట. ఈ వాల్యూని నేను ఇక్కడ ఒమేగా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అంటే 2π/T. సో టీ ఇక్కడ క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇక్కడ కూడా నేను కాస్ ఆఫ్ ఒమేగా ప్లేస్లో 2π/Tని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ ఒమేగా ఇంటూ 0 అంటే 0నే వస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి I0/π మిగులుతుంది, అండ్ ఇక్కడ ఏమొస్తుంది మైనస్ కాస్ ఆఫ్ 2 టీ క్యాన్సిల్ అయిపోతుంది, కాస్ π ప్లస్ కాస్ 0 వస్తుంది అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు I0/π ఆఫ్ మైనస్ కాస్ π అంటే ఎంత వాల్యూ, కాస్ π అంటే ఎంత -1, మైనస్ ఆఫ్ -1, ఇక్కడ కాస్ 0 అంటే +1 అనమాట. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఏమొస్తుందండి ఇక్కడ మనకి I0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ I యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ I0/π ఆఫ్ 1 -1 కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది +1 ఇక్కడ. సో దేర్ ఫోర్ I యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 అంటే 2I0/π వస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద I యావరేజ్ ఆర్ I మీన్ వాల్యూ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 2I0/π అంటే 2 టైమ్స్ ఆఫ్ పీక్ వాల్యూ వస్తుంది అనమాట. సో ఇది మనకి I యావరేజ్ అనమాట.